పాతికేళ్ల క్రితం వరకు మన దేశంలో కార్ అంటే అంబాసిడర్. విదేశీ కార్ల తాకిడితో కనుమరుగైన అంబాసిడర్ రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే అంబాసిడర్ కార్లు తయారీ కాబోతున్నాయి. ఈ కార్లను తయారు చేసే హిందుస్థాన్ మోటార్స్ హిందూజా గ్రూప్ సంస్థ ఫారెన్ కార్ల పోటీ తట్టుకోలేక అంబాసిడర్ ఉత్పత్తిని ఆపేసి హిందుస్థాన్ మోటార్స్ ని మూసివేసిన హిందూజాలు కంపెనీ రీ ఓపెనింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అంబాసిడర్ కార్ల ఫ్యాక్టరీని ఏపీలో విజయవాడ సమీపంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయనున్నారు. సీఎం చంద్రబాబు హిందూజా ప్రమోటర్లతో ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్ల కంపెనీతో పాటు విశాఖలో థర్మల్ పవర్ ప్లాంట్, కర్నూలు జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది హిందూజా గ్రూప్. వీటికి తోడు ఇప్పటికే విజయవాడ సమీపంలో హిందూజా గ్రూప్ నకే చెందిన అశోక్ లేలాండ్ సంస్థను విస్తరించింది. ఎలక్ట్రిక్ బస్సులు, మినీ వ్యాన్లు వంటి వాహనాలను తయారు చేయనున్నారు. ఏపీని ఈవీ హబ్ గా మార్చాలని ప్లాన్ చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా కార్లు, చిత్తూరు జిల్లాలో హీరో బైక్లు తయారవుతున్నాయి. అంబాసిడర్ కార్లు, అశోక్ లేలాండ్, భారత్ బెంజ్ కంపెనీల బస్సులు, లారీల ఉత్పత్తికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. వీటికి తోడు రోల్స్ రాయిస్ వంటి హై అండ్ లగ్జరీ కార్ల కంపెనీలని ఏపీకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు కృషి ఫలించి ఆయన విజన్ సాకారమైతే భవిష్యత్తులో ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారే అవకాశం ఉంది.